హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ బ్లాగ్స్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేనైతే ఈ వీడియోని 2 days బ్యాకే షూట్ చేశాను, కానీ పండుగ రోజైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వీలు పడలేదు పోస్ట్ చేయడానికి, కొంచెం లేట్ అయింది. ఇంకా అందుకని పండుగ రోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే ఇది మిక్స్డ్ కంటెంట్ అన్నీ ఉంటాయన్నమాట ఈరోజు వీడియోలో అయితే. ఇంకా మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్ వాళ్ళ పాపది వచ్చేసి ఓణీల ఫంక్షన్ ఉంది, అలాగే వాళ్ళ బాబుది పంచల ఫంక్షన్ కూడా ఒకసారే జరుగుతుందన్నమాట. దానికోసము ముందు రోజైతే మంగళ స్నానం అయితే చేయించారు. ఇంకా కింద సెల్లార్లో అయితే ఇంకా అందరం అక్కడ గ్యాదర్ అయ్యాము. ఇంకా మెహందీ కూడా ఉంది. ఇంకా శ్రిత అయితే మెహందీ అంటే తెలిసిందే కదా, దానికి చాలా ఇష్టము. ఇంకా కూర్చొని మెహందీ అయితే అలా పెట్టించుకుంటూ ఉంది. ఒకవైపు అలా మెహందీ పెట్టించుకుంటూనే ఇంకా ఇటువైపు మంగళ స్నానాలు ఇది కూడా కానిచ్చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అందరూ కిందకైతే దిగారు. ఇంకా సెల్లార్లోకి దిగి ఇంకా ఆ ఫంక్షన్ అయితే అలా చూసుకున్నాం అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అందరం అయితే మెహందీ పెట్టించుకొని అయితే ఇంకా ఆఫ్టర్నూన్కి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను కూడాను ఇంకా మెహందీ పెట్టించేసుకున్నాను. చాలా కాలం తర్వాత అనమాట. మ్యాక్సిమం నాకైతే మెహందీ పెట్టించుకోవాలంటే అంతగా ఇష్టం ఉండదు, గోరింటాక్ అయితేనే ప్రిఫర్ చేస్తాను. ఇంకా అందరూ పెట్టించుకుంటున్నారని చెప్పి ఇంకా నేను కూడా మెహందీ అయితే పెట్టించేసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3:30, 4 అయిందనమాట. అలా అయింది. ఇంకా నెక్స్ట్ డే అంటే సండే అనమాట. ఓణీల ఫంక్షన్ అనేది సండే బయట, అది కూడా బయట ఫంక్షన్ హాల్లో. ఇంకా మార్నింగే నేను మా వారు పిల్లాడైతే ఇలా రెడీ అయిపోయాము. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. శ్రిత అయితే రావట్లేదు, ఎందుకంటే దానికి కరాటే ఉంది, కరాటే ఛాంపియన్షిప్ ఉందన్నమాట. తను అక్కడికి వెళ్ళింది టీచర్స్తో పాటుగా. ఇంకా మేమైతే ఫంక్షన్కి వెళ్ళి ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఆ రోజు అంతా బాగా అలసిపోవడం మూలాన ఇంకా ఆ రోజు ఏం షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇక్కడైతే లంచ్లోకి నేను ఈరోజు స్పెషల్ ఏంటంటే పచ్చిపులుసు. ఇదేంటంటే మా వారికి చాలా ఇష్టం అనమాట పచ్చిపులుసు. దాంతోపాటుగా ముద్దపప్పు ఇంకా దోసకాయ పచ్చడి ముక్కలు కూడా చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే పచ్చిపులుసు కోసం అయితే నేను ఇక్కడ కొంచెం ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసుకొని ఇంకా చింతపండు రసం అయితే ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇంకా పులుపుకు మనకి సరిపడా పులుపు చూసుకొని వాటర్ అయితే అక్కడ పోసేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ వాటర్ పోసేసుకొని నేను ముందుగానే ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువగా కట్ చేసి పెట్టేసుకున్నాను సన్నగా. దాంతోపాటుగా కొంచెం కరివేపాకుని అలా తుంపేసి దానిలో అయితే వేసేసాను అనమాట. ఆ చింతపండు రసంలో అయితే వేసేసాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం దాంట్లో కారం కూడా యాడ్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఎండుమిర్చిని వేయించి దానిలో అట్లా వేసి చేత్తోనే అలా పిసికేస్తారు. ఇంకా నేను అలా చేయాలంటే నాకు కొంచెం భయం అనమాట. అందుకని ఇట్లా కారం అయితే వేసేసి 3 కలిసే విధంగా ఉల్లిపాయలు కూడా అలా గట్టిగా చేత్తో అలా పిసికేసాను అనమాట ఆ రసంలోనే. అప్పుడు మనకేంటంటే కరివేపాకు ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది రసంలోకి అయితే దిగి కారము ఉప్పు అదంతా మనకి సరిపోయేది లేదనేది మనమైతే చూసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే నేను మొత్తం ఉల్లిపాయలన్నీ అలా అయితే నలుపుతూ ఉన్నాను. మనకైతే రుచి అయితే బాగా వస్తుంది ఇలా చేస్తే. ఇదేంటంటే ప్లెయిన్ పచ్చిపులుసేని, దీనిలో అయితే నేను వంకాయ అలాంటిది ఏమీ వేయట్లేదు. ఇదేంటంటే ఆంధ్ర సైడ్ ఇలా అయితే సింపుల్గా చేస్తారనమాట. నాకు తెలిసి తెలంగాణ సైడ్ అయితే వంకాయ అయితే యాడ్ చేస్తారు. ఆంధ్ర సైడ్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే మేమైతే ఇలా అయితే పచ్చిపులుసుని అయితే చేస్తాము. ఇంకొకసారి అయితే నేనైతే ఇక్కడ టేస్ట్ అయితే చూశాను, మొత్తం సరిపోయాయి. కొంచెం సాల్ట్ తగ్గింది, తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇంక ఇప్పుడు ఏంటంటే దీన్ని పోపు పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా అన్నీ చెక్ చేసుకొని ఇక్కడైతే నేను పోపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఎండుమిరపకాయలు, పోపు గింజలు అవన్నీ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే రసం అనేది మనం మరిగించకూడదు. మనం రసం ఒకసారి దానిలో పోసిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు మాత్రమే మనం స్టవ్ అయితే ఆన్ చేసి ఉంచాలి. అలా రసం మనం పోసేసుకున్న తర్వాత దాన్ని ఒక పొంగు వచ్చే వరకే మనం వేడి చేసుకోవాలి. అంతకు మించి అయితే ఇంకా అది పచ్చిపులుసు లాగా ఉండదన్నమాట. ఇంక ఇక్కడైతే నాకు ఒక 5 minutesకి అలా పొంగు వచ్చేసింది. అలా పొంగు వచ్చినప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. నేనైతే మా ఇంట్లో పచ్చిపులుసుని అయితే ఇలానే చేస్తాను. దీనికైతే కాంబినేషన్గా కంపల్సరీ ముద్దపప్పు అయితే ఉండాల్సిందే.
నేనైతే ముద్దపప్పును కూడా రెడీ చేశాను. ఇంకా రీసెంట్గానే మామిడికాయ పచ్చడి పెట్టాను కాబట్టి అది కూడా సరిపోతుంది, దానికి కూడా సరిపోయేలా ముద్దపప్పు అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నాది పచ్చిపులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. దాన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే పచ్చిపులుసు బాగా వచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ చాలా తక్కువ టైంలో కూడా మనకి పచ్చిపులుసు అయితే అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను చెప్పాను కదా దోసకాయ పచ్చడి ముక్కలు అని చెప్పి, దానికోసం అయితే నేను ఇక్కడ ఒక 2 చిన్న దోసకాయలను అయితే తీసుకున్నాను. చేతి చూసుకొని దాన్ని అయితే దోసకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే మనం నూనెలో వేయించే పని లేదు. పచ్చిమిర్చి కానీ దోసకాయ ముక్కలు కానీ వేటిని నూనెలో వేయించే పని లేకుండా ఇలా పచ్చి ముక్కల్ని పచ్చడి అయితే చేసేయచ్చు అనమాట. కావాలంటే దీనిలో మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే పల్లీలు యాడ్ చేస్తే మనకు రుచి మారుతుంది. ఇలా ఓన్లీ దోసకాయ మాత్రమే వాడితే రుచి ఒకలా ఉంటుంది, పల్లీలు వేస్తే రుచి అయితే మారుతుందన్నమాట. ఆ రుచి వేరు, ఈ రుచి వేరు. అందుకని నేను ఇక్కడైతే పల్లీలు వేయకుండా ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. దోసకాయలకు సరిపడా పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. 1/2 కేజీకి తక్కువే దోసకాయలు తీసుకున్నాను. ఇంకా 1/2 కేజీకి తక్కువ ఇక్కడ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కొంచెం చింతపండు అయితే నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే నేను మిక్సీ జార్లో ఏంటంటే పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం సాల్ట్ అయితే దీనిలో వేసేసుకోవాలి. కల్లుప్పు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇది ఏంటంటే రోట్లో రుబ్బితే ఇంకా రుచి వస్తుంది. ఇప్పుడైతే నాకైతే అంత ఓపిక లేక ఇలా మిక్సీలో అయితే కచ్చా పచ్చాగా దంచుకోవచ్చు అని చెప్పి మిక్సీలో అయితే వేశాను. ఇంక ఇప్పుడైతే దోసకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం కచ్చా పచ్చాగా ముక్కలుగానే ఉండేట్టుగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే నాకు మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంకా పోపు పెట్టేసుకోవడం అన్నమాట. ఇంక ఇదేంటంటే పోపులో ఒక 5 మినిట్స్ అనేది మొత్తం మనం పచ్చివే మిక్సీ పట్టాం కాబట్టి పోపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం వేయించుకోవాలి పోపులో ఈ పచ్చడి. ఎందుకంటే మనకి దోసకాయ పచ్చడి నీరు అనేది వస్తుంది కదా, ఆ నీరు పోయేంత వరకు మనమైతే ఇక్కడ పోపులోనే అలా ఉంచేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడైతే నేను పోపులో వేసేసుకున్నాను. కొంచెం ఇంగు వేసి తాలింపు పెట్టుకుంటే మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా నీరంతా పోయిన తర్వాత ఇంకా పచ్చడి అయితే నేను ఇలా వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇంక ఇక్కడైతే నాది దోసకాయ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ముక్కగా ఉంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలకి స్నాక్స్ కోసము నేనైతే పాప్కార్న్ అయితే కుక్కర్లో వేడి చేశాను. ఇంకా వాటినే పిల్లలకైతే బౌల్స్లో వేసేసి ఇస్తున్నాను అనమాట. ఆ రోజు ఏంటంటే శ్రిత చాలా అలసిపోయినట్టుగా అనిపించింది అనమాట నాకు. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఒక 1 అవర్ ఆగి చూస్తే ఒళ్ళంతా వేడెక్కిపోయింది శ్రిత అయితేను. బాగా అలసిపోయింది. ఆ రోజు మార్నింగే నేను చెప్పాను స్కూల్కి వెళ్ళొద్దని చెప్పాను, అయినా సరే వెళ్ళింది. ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి తనకైతే ఫీవర్ వచ్చేసింది. ఇంకా మిడ్నైట్ 11:30కి 11కి అలా అయితే మేము హాస్పిటల్కి అయితే పరిగెత్తాము. చలికి వణికిపోతుంది అనమాట అది. ఇంకా హాస్పిటల్కి పరిగెత్తాము. ఇంకా అక్కడికి వెళ్తే డాక్టర్ గారు ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉంది అది ఇది అని చెప్పి అన్నారు. ఇంకా మెడిసిన్ తీసుకొని మళ్ళీ వెంటనే వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా వెళ్ళలేదు కదా, ఇంకా దానికి ఇష్టమైన నిద్ర రావట్లేదు అని చెప్పేసి మెడిసిన్స్ వేసుకొని దానికి ఇష్టమైన డ్రాయింగ్ అయితే వేసుకుంటూ ఉంది. ఇలాంటి విషయాలకైతే తనకైతే ఎక్కడా లేని ఓపిక అయితే వచ్చేస్తుంది అనమాట శ్రితకి. సిద్ధు అయితే పేజీ పెడతాడేమో అని చెప్పి అనుకున్నాను, కానీ సిద్ధు అయితే పేజీ పెట్టకుండానే స్కూల్కి వెళ్ళాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి శ్రిత స్కూల్కి వెళ్ళలేదు అంటే తను కూడా వెళ్ళను అంటాడు, కానీ ఈసారి మాత్రం వెళ్ళను అనలేదు, వెళ్ళాడనమాట. ఇంకా తను చేసిన డ్రాయింగ్ అన్నీ అలా బెడ్రూమ్లో డోర్కి అయితే అంటించేసింది. ఇంకా అవి చాలా బాగున్నాయి అని చెప్పి నేనైతే ఇలా వీడియో అయితే తీశాను అనమాట. ఉండే కొద్దీ శ్రితలో అయితే డ్రాయింగ్ స్కిల్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. అందుకని తను ఏది డ్రా చేసినా నేనైతే ఏమీ అనను. ఎందుకంటే తనకిష్టమైన వాటిని మనం ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు అనేది నా ఉద్దేశము. అందుకని తను ఎలా పిచ్చిగా గీసినా సరే నేనైతే పట్టించుకోను అనమాట. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.